దేశవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్ణయం ప్రకారం పెట్రోల్ పై లీటర్ కు 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీనితో పెట్రోల్ పై గతంలో ఉన్న 13 సుంకం ఇప్పుడు 3కి చేరింది. అలాగే డీజిల్ పై గతంలో ఉన్న 10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దానిని 0కు తగ్గించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని సమాచారం. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంలో కీలక మార్పులు శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఫ్లైవుడ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఎక్కడైతే పిఎన్జి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో అక్కడ వినియోగదారులు తప్పనిసరిగా మారాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుంది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించిన అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ 2 ప్రత్యేక ఉత్తర్వులు కరెక్టే అదేనా రెవెన్యూ శాఖ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలకు జారీ చేస్తుంది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించిన అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ 2 ప్రత్యేక ఉత్తర్వులు జారీ ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమనం చేస్తుంది. ఈ మేరకు జీవో నంబర్ 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్ పై లీటర్ కు 3 తగ్గించగా డీజిల్ పై పూర్తిగా రద్దు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు పెట్రోల్ పై లీటర్ కు 13, డీజిల్ పై 10 వరకు ఎక్సైజ్ సుంకం కేంద్రం వసూలు చేస్తోంది. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలకు పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతోందని, ఆ చర్చను పక్కన పెట్టి ఆటలాడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వద్ద సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు కేటీఆర్. ఖజానా ఖాళీ అయింది, నన్ను కోసిన రూపాయి లేదంటూనే ఈ దుబారా ఖర్చులేంటంటూ ప్రముఖ నెటిజన్ నాయని శరత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీశారు. 6 గ్యారంటీలు అమలు చేయడం ఏంటి, పైసలు లేవంటావు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానాలో నిధులు లేవంటావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిందన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు నిరుద్యోగులను కూడా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం సచివాలయంలో రెవెన్యూ సర్వీస్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, ఎన్ఐసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్పై లీటర్కు 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీంతో పెట్రోల్పై గతంలో ఉన్న 13 సుంకం ఇప్పుడు 3కు చేరింది. అలాగే డీజిల్పై గతంలో ఉన్న 10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దాన్ని 0కు తగ్గించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ యుద్ధానికి ముందు భారత్ తన చమురు అవసరాల్లో 12 నుంచి 15% వరకు ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.